హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు శ్రీ బ్రహ్మణ టౌన్షిప్. నేను మీ జగన్. ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది ఆకునూరు అండి. మనకి బందర్ రోడ్ నుంచి 1.3 km ఉంటుంది ప్రాజెక్ట్కి. ఇది టోటల్గా ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఇది టోటల్గా 51 acres మెగా గేటెడ్ కమిటీ ప్రాజెక్ట్ అండి. ఇది మనకు వచ్చేసి కుందర్ రోడ్ అంటారు సార్. ఇది మనకి ఆర్టీసీ బస్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ రోడ్లో. ఇప్పుడు ప్రాజెక్ట్ మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఆల్రెడీ కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ కాంపౌండ్ వాల్ ఏదైతే వర్క్ స్టార్ట్ చేస్తున్నారో ఇది 9 feet కాంపౌండ్ వాల్ అండి. ప్లాస్టింగ్ అంతా అయిపోయింది. ఇక్కడ మనకి ఎంట్రన్స్లో మెయిన్ ఆర్చ్ అనేది వస్తుందండి. ఇక్కడ అంతా మనకి ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుంది. ఇది మెయిన్ రోడ్ వచ్చేసి 50 feet రోడ్ అండి. ఇది మనకి అన్ని సీసీ రోడ్స్ ఇందులో. అండ్ మనకి విజయవాడ నుంచి అరౌండ్ 22 kilometers అలా వస్తుంది. మన బందర్ రోడ్ నుంచి 1.3 km ఉంటుంది. మీరు చూస్తే కనుక వర్క్స్ అనేవి చాలా స్పీడ్గా జరుగుతున్నాయి ఈ ప్రాజెక్ట్లో. మనకు ఆల్రెడీ బుకింగ్స్ కూడా జరుగుతున్నాయండి. ఈ ప్రాజెక్ట్ కూడా లాంచ్ చేసి తక్కువ మంత్స్లోనే మేము మంచి బుకింగ్స్ అనేవి జరుగుతున్నాయి ఇందులో. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఈ ప్రాజెక్ట్కి మనం అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? శ్రీ బ్రహ్మణ ప్రాజెక్ట్స్ మనకి ఎక్కడ ఇచ్చినా కూడా మంచి రైట్ లొకేషన్లో ఇవ్వడం అవుతుంది. అండ్ తీసుకున్న కస్టమర్ కూడా మంచి అప్రిసియేషన్ వాల్యూ వస్తుందండి. ఎందుకంటే మేము చేసే ప్రాజెక్ట్స్ అంత స్టాండర్డ్గా చేస్తాం. మేము ఎందుకంటే ఆల్రెడీ మేము డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. మేము 10 years నుంచి మార్కెట్లో ఉన్నాము. అండ్ ఏ కస్టమర్ కూడా ఎక్కడ డిసప్పాయింట్ అనేది అవ్వలేదండి. ఎందుకంటే మనం పెట్టిన ప్రతి రూపాయికి మనకి మంచి అప్రిసియేషన్ వాల్యూ అనేది ఖచ్చితంగా వచ్చిందండి ఈ ప్రాజెక్ట్లో. అండ్ ఈ ప్రాజెక్ట్లో కూడా మనకి మెయిన్ హైలైట్ ఏంటంటే మనకి ఔటర్ రింగ్ రోడ్కి చాలా దగ్గరగా ఈ ప్రాజెక్ట్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ఔటర్ రింగ్ రోడ్ కూడా అన్ని లైన్స్ క్లియర్ అయిపోయినాయండి. ఇంకా వర్క్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. అండ్ మెయిన్ హైలైట్ ఏంటంటే బందర్ రోడ్ 6 lane వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయండి. మనం ఇప్పుడు చూస్తే కనుక 6 lane వర్క్స్ అనేవి స్టార్ట్ అయినాయి. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. వర్క్ స్టార్ట్ చేశారు. అండ్ మచిలీపట్నం పోర్ట్ కూడా మనకి వర్క్ స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ మనకి అవి 60% కంప్లీట్ అయిపోయిందండి. అలాంటి ప్లేసెస్లో నుంచి వచ్చి ఇక్కడ లివింగ్ ఉండడానికి కూడా చాలామంది ఇష్టపడతారండి. ఎందుకంటే సిటీకి దగ్గర మన విజయవాడకి మనం 1/2 hourలో మనం విజయవాడ వెళ్ళిపోవచ్చు అండి. మీరు చూస్తే కనుక కాంపౌండ్ వాల్ చూడండి, 9 feet హైట్ కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్ట్ చేసామండి. మీ ప్రాజెక్ట్ మొత్తం చూస్తే కనుక మీకు కనిపిస్తుంది 9 feet హైట్తో మేము. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇది చూడండి, డ్రైనేజ్ వర్క్స్ అనేవి ప్రాజెక్ట్లో మేము స్టార్ట్ చేసాము. అండ్ మెయిన్ కాంపౌండ్ వాల్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మీ డ్రైనేజ్ వర్క్ క్వాలిటీ కనుక మేము చేసే స్టాండర్డ్స్ కనుక చూస్తే కనుక చూడండి, మ్యాట్ కంప్లీట్గా ఐరన్ మ్యాట్ కట్టి కింద నుంచి ఫౌండేషన్ కూడా చూస్తే కనుక ఎంత థిక్నెస్ ఉందో మీకు అర్థమవుతుందండి. అంటే మా బ్రహ్మణ స్టాండర్డ్స్ గురించి నేను చెప్పడానికి మెయిన్ రీజన్ మీకు ఎలా ఉంటాయి ఏంటి అనేది చెప్పడానికి ఇది. ఆ బెడ్ చూడండి, కాంక్రీట్ బెడ్ ఎంత థిక్నెస్తో మేము వేసామనేది మీకు అర్థమవుతుంది. అంటే క్వాలిటీ అండి. ఇప్పుడు చేసే వర్క్ అనేది చాలా స్టాండర్డ్గా ఉండాలి. తీసుకున్న కస్టమర్ ఏ రకంగా కూడా ఇబ్బంది పడకుండా. అండ్ బ్రహ్మణ అంటేనే స్టాండర్డ్స్. ఎందుకంటే మేము ఏ స్టాండర్డ్స్ అయితే ఇస్తున్నామో అదే స్టాండర్డ్స్తో ప్రాజెక్ట్ అనేది మేము డెవలప్ చేస్తున్నాము. ఇట్లా రోడ్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయండి. చాలా స్పీడ్గా వర్క్స్ అనేవి చేస్తున్నాము. మీరు నా బ్యాక్ సైడ్ చూస్తే కనుక రోడ్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడు మీ కింద మేము ఫౌండేషన్ సాయిల్ వేస్తున్నాం చూడండి. ఇదంతా రెడ్ సాయిల్ అండి. ఇది ఏంటంటే మనకి ఫౌండేషన్ నుంచి కూడా ఏంటంటే ఒక మంచి స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేయాలని చెప్పి ఈ రోడ్స్ అనేవి మేము ఫార్మేషన్ చేస్తున్నాము. ఇందులో వేసే అన్ని 40 feet సీసీ రోడ్స్ అండి. ఇందులో మేము వేసేది ఏంటంటే 40 feet సీసీ రోడ్స్. ఆ సీసీ రోడ్స్ కూడా మంచి క్వాలిటీగా వేయడం జరుగుతుంది. మనకి జిఏ మ్యాట్ వేసి, మ్యాట్ తర్వాత మనకి మంచి థిక్నెస్తో మన రోడ్ అనేది వేస్తామండి ఈ వెంచర్లో. మనకి ఈ ప్రాజెక్ట్కి మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. మనకి 60 to 70% బ్యాంక్ లోన్ వస్తుంది. అండ్ శ్రీ బ్రహ్మణ ప్రాజెక్ట్ అంటే లీగల్స్ అండి. మెయిన్ లీగల్ ఒపీనియన్ అనేది చాలా స్టాండర్డ్గా మెయింటైన్ చేస్తారు. మనకి లింక్ డాక్యుమెంట్స్ కానీ అలాంటివి ఒక బుక్లెట్ లాగా చేసి, ఇప్పుడు మీకు పక్కన ఈ స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో అలా బుక్లెట్ పెట్టి ఇస్తామండి మేము. లింక్ డాక్యుమెంట్స్ కానీ, ప్లాన్ కాపీ కానీ, ఎల్పీ ప్రొసీడింగ్స్ కానీ అన్నీ. సో ఏంటంటే మనకి ఇలాంటి ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి బందర్ రోడ్లో చాలా తక్కువ ప్రైస్లో ఉన్న ప్రాజెక్ట్ అండి ఇది. ఇప్పుడు మీరు చూస్తే కనుక మా స్టాండర్డ్స్ అనేవి మెయిన్ శ్రీ బ్రహ్మణ అంటే స్టాండర్డ్స్ అండి. ఇప్పుడు ఒక కస్టమర్ ఇన్వెస్ట్ చేస్తున్నాడంటే వాళ్ళ డెవలప్మెంట్స్ ఎలా చేస్తారు అండ్ మంచి అప్రిసియేషన్ వస్తుందా లేదా, వీళ్ళు ఇచ్చిన కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ చేస్తారా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. శ్రీ బ్రహ్మణ ప్రాజెక్ట్స్లో అలాంటిది మీకు 100కి 100% మెయింటైన్ చేస్తామండి మేము. ఎందుకంటే కనుక ప్రీవియస్ ప్రాజెక్ట్స్ మేము ఏవైతే డెవలప్ చేసిన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుందండి. అండ్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ ఇందులో కూడా మనకి 189 square yards నుంచి ప్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇందులో 189 square yards అండి. ఎందుకంటే మనకి ఆర్టీసీ బస్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇప్పుడు మీరు చూస్తే కనుక వెంచర్ ప్రాజెక్ట్ ముందు నుంచే మనకి బస్ వెళ్తుందండి చూడండి. అలాంటి
మంచి రోడ్ యాక్సిస్ ఉన్న ప్రాజెక్ట్స్లో మనం కనుక ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి అప్రిసియేషన్ అనేది వస్తుందండి. ఎందుకంటే మనకి చాలామంది ఎన్ఆర్ఐస్ కాల్ చేస్తున్నారు, మేము ఇలాంటి ప్రాజెక్టులు ఇన్వెస్ట్ చేస్తాము, ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు చాలామంది కాల్ చేస్తున్నారు. ఎందుకంటే మనకు మంచి తక్కువ ప్రైస్లోనే పెరిగితే మనం ఇన్వెస్ట్ చేస్తే కనుక మంచి అప్రిసియేషన్ వాల్యూ అనేది వస్తుందండి. ఇందులో కొన్ని ఇండివిజువల్ హౌసెస్ కూడా కడుతున్నామండి. మేము 220 స్క్వేర్ యార్డ్స్లో మనం సింప్లెక్స్ హౌసెస్ అనేవి కడుతున్నాము. అది మంచిగా ఒక లగ్జరీ లివింగ్తో అనేది ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేయబోతున్నాము. ఆల్రెడీ మా ఎగ్జిస్టింగ్ వెంచర్లో ఈడిపికల్లో కట్టిన డూప్లెక్స్ హౌసెస్ కనుక మీరు చూస్తే కనుక అది ఎలా కడతాము ఏంటనే స్టాండర్డ్స్ మీకు అర్థమవుతాయి. మనకి మోర్ ఓవర్ ఏంటంటే సిటీ యాక్సిస్కి చాలా దగ్గరండి. ఇప్పుడు ఎందుకంటే మనకి మంచి ఒక తక్కువ ప్లేస్లో సిటీకి దగ్గరగా ఏదైనా ప్రాజెక్ట్లో మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక ఇది బెస్ట్ ప్రాజెక్ట్ అండి. ఎందుకంటే చాలామంది గేటెడ్ కమ్యూనిటీ అంటున్నారు, కానీ 5 acres 10 acres అలా వేసి దాన్ని గేటెడ్ కమ్యూనిటీ అంటే కాదండి. గేటెడ్ కమ్యూనిటీ అంటే ఒక 50 acres ఉండి ఒక మంచి పార్క్స్, ఒక థీమ్ పార్క్స్తో మేము డెవలప్ చేస్తాం. అవెంజర్స్ థీమ్ పార్క్ అని డెవలప్ చేస్తున్నామండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ వచ్చి జ్ఞానముద్ర పార్క్, ఇది కంప్లీట్గా మనకి యోగా బేస్డ్. ఆల్రెడీ మేము డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్లో మీకు చూస్తే కనుక అర్థమవుతుంది. ఒక క్లబ్ హౌస్ కడుతున్నాము అండ్ గెస్ట్ హౌసెస్ కూడా ఉన్నాయండి. ఇందులో మంచిగా మనకి ఎంట్రన్స్లోనే ఒక గెస్ట్ హౌస్ అనేది కట్టడం జరుగుతుంది. అండ్ మనకి బ్యాంక్ లోన్ కూడా 60 to 70% అని వస్తుందండి. ఇందులో హౌసెస్ కూడా మనకి 80 to 90% బ్యాంక్ లోన్ వస్తుంది. అండ్ 2 bedroomతో ఒక 220 స్క్వేర్ యార్డ్స్లో ఒక మంచి ఇండివిజువల్ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నాము ఇందులో.